నీ రుణం తీర్చుకొందు యేసువా ఈ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా ఏది కోలేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా ఈ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా. పాపాల సంద్రమందున పయనించు వేళలో ఆశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా పాపాల సంద్రమందున పయనించు వేళలో ఆశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ఈ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా. భరించినావయ్యా నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా నా
దేవుని వాక్యమును వినటానికి చాలామందికి అవకాశాలు లేవు కదా. కానీ కొంతమందికి మాత్రమే ఈ ధన్యత ఉన్నట్లుగా చూస్తాం. దేవుని యొక్క సన్నిధిలో గడపాల్సినటువంటి మంచి సమయం, దేవుని వాక్యం చేత హెచ్చరించబడిన వారై దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఉదక స్నానం చేసుకొని దేవుని సంఘము ముడత కలంకము లేనిదిగా ఉండటానికి దేవుడు మంచి తరుణాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం తినడానికి, త్రాగటానికి మనం ఎంతో 365 రోజులు కూడా గడుపుతూ ఉంటాము. కానీ దేవుని సన్నిధిలో వినాల్సిన సమయము చాలామంది వినలేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఈ దినాన కొంతమంది వింటున్నారు కానీ దానిని అవలంబించలేకపోతా ఉన్నారు. కొంతమంది గ్రహించలేకపోతా ఉన్నారు. కొంతమందికి దిద్దుకునే మనసు ఉండట్లేదు. అందుకే దేవుడు చేయాల్సినటువంటి సహాయాన్ని, ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క శక్తిని చాలా మంది బిడ్డలు పొందలేకపోతా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును బట్టి మన జీవితాలను దిద్దుకోవడానికి మనం ఎన్నో చూసాము. ఇందాక పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము అర్థము అని చెప్తాడు. దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నదంటే అది మనకు ఆహారము అని చెప్తాడు. దేవుని వాక్యము మనకు అది సర్వ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది అని. ఇంకా ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. కానీ వాటన్నిటిని కూడా మనం ధ్యానం చేసుకొని మనకున్నటువంటి సమయోచితమైనటువంటి సహాయాన్ని దేవుని దగ్గర పొందటానికి ఇది ఉచితం. ఏంటండి ఇది ఉచితం. కానీ ఉచితమైన దానికి రావట్లేదు, కానీ డబ్బులు పెట్టేదానికి మాత్రం చాలా మంది ఎగబడి పోతా ఉంటారు. కానీ ఇది చాలా దురవస్థ. కానీ పరిశుద్ధ గ్రంథంలో మీరు విన్నా వినకపోయినా ఏమన్నాడంటే, ఏమండి అన్నీ కూడా సాక్ష్యం ఇస్తాయి అంట. దేవుని వాక్యం మాకు చెప్పబడలేదు, మాకు తెలియదు అంటానికి వీలు లేకుండా మరి దేవుడు వీటన్నిటిని కూడా ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన వీటన్నిటిని ఫోటో తీస్తున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ఫోటో తీస్తా ఉన్నాడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల ప్రకారంగా మనం జీవించవలసిన వారముగా ఉంటున్నాము. లేనట్లయితే మీరు కనుక నా మందిరంలోనికే రావద్దండి. ఏమంటాడు? నా సన్నిధికి మీరు ఎందుకు వస్తున్నారు అని అంటాడు. కీర్తనల గ్రంథం 55లో మనం చూస్తాం. దిద్దుకునేటువంటిది నీకు లేనప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు? నువ్వు వినకపోవటమే మంచిదని అంటాడు. విని కూడా దిద్దుకోకుంటే దేవుని బిడ్డలారా, అది నువ్వు వినకపోవటమే మంచిది. విన్నటువంటి వాళ్ళకి అది మరి దేవుడు తప్పకుండా దిద్దుకునే అవకాశాలు ఇస్తున్నాడనే విషయాన్ని గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము మరి కొన్ని మాటలను. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి మనము కొన్ని వచనాలు చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా కొన్ని మీరేమీరు చేయలేరు. చాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలను మనము ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా వాటిని అవలంబించకుంటే మరి దాని యొక్క ప్రతిఫలం ఏముండదు కదా. ఒక చెట్టు పెట్టుకొని అది ఎప్పుడు కాయలు కాయకుండా ఉంటే ఎట్లుంటుంది?
మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ ఇంకోటి పెట్టాము, మళ్ళీ ఇది కాయలేదు అనుకోండి కదా. దేవుని వెళ్ళారా, ఇక్కడ దేవుని వాక్యము విన్నప్పుడు అది నీలో ఫలించాలి. అంటే నీలో అది ఒక విత్తనము వలె అది ఫలించాలి. యేసు ప్రభువు నీ నిజమైన ద్రాక్షావల్లిని అంటే నిజంగానే ద్రాక్షావల్లి కూడా ఉంది. అంటే చేదు ద్రాక్షలు ఉన్నాయి, అడవి ద్రాక్షలు ఉన్నాయి, పనికిరాని ద్రాక్షలు ఉన్నాయి. యేసు ప్రభు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. కనుక నా తండ్రి వ్యవసాయకుడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు వ్యవసాయం చేస్తా ఉంటున్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నేను నిజమైన ద్రాక్షావల్లినని తెలియజేస్తా ఉంటున్నాడు. కనుక పనికిరాని తీగలను నేను తీసివేస్తాను, మరి ఎక్కువగా ఫలించాలని. కనుక ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తామంట? ఎప్పుడు ఫలిస్తాము? ఎప్పుడు ఎవడైనను 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుని యందు నిలిచి ఉండాలి. ఎవరి యందంటే? దేవుని యందంటే దేవుని వాక్యములో నీవు నిలిచి ఉండాలి. వాక్యము నీ జీవిత అనుభవంలోనికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు అంగీకరించినట్లయితే దేవుని బిడ్డలారా, నీవు ఫలించే బిడ్డగా ఉంటావు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. కారు ద్రాక్షలుగా ఉన్నటువంటి, అడవి ద్రాక్షలుగా ఉన్నటువంటి పాపీన మానవుణ్ణి ఆయన శిలువ రక్తము చేత దేవునితో ఐక్యపరచి మంచి ఫలాలిచ్చేటువంటి బిడ్డగా ఆయన చేయాలని శిలువలో ప్రాణం పెట్టారు. అందుకే అన్నాడు, నీ నిజమైన ద్రాక్షావల్లి. కనుక ఇశ్రాయేలీయులను కూడా దేవుడు ఎలాంటి యొక్క వనముగా చేశాడంట. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం మనం. ఎలాంటి వనముగా చేశాడంట. ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలారా, యూదామారు వారు మరి ద్రాక్షావనము అంటాడు. కాదు, ఇశ్రాయేలీయులు యూదామారు నాకేమై ఉన్నారో చెప్తాడు. ఇశ్రాయేలు వంశము. ఎవరంట ఇశ్రాయేలు వంశము? సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. దేవుని బిడ్డలారా, యెహోవా వనం అంటాడు ఇశ్రాయేలీయుల వంశం. కనుక అది సంఘమును చూపిస్తా ఉంది. ఇది నాన్న దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము ఏ విధంగా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన వనము. తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఆయనకి ఇష్టమైన వనము. దేవుని బిడ్డలారా, ఇంకేమంటాడు? ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆత్మీయ ఇశ్రాయేలీయులు, రక్షించబడిన పిల్లలు ఆత్మీయ ఇశ్రాయేలీయులు, ఆయన యొక్క ద్రాక్ష తోట. కనుక మొక్కలన్నీ ఏమైపోయాయో, ఎగిరిపోయినాయా? ఒకటి రెండే కనపడతా ఉన్నాయి. వనం అంటే ఎట్లుంటుందండి? వనం అంటే ఎట్లుంటుంది? వరుసలో చాలా చెట్లు ఉంటాయి. వారి వారి వరుసలు, మరి వారి వారి యొక్క వంశముల ప్రకారము వారి వారి వంతులు మరి దేవుని మందిరంలో కనబడాలి. ఎంతమంది కనబడుతున్నారు? ఒక్కరిద్దరేనా? దాన్ని వనం అంటారా? వనం అంటారా దాన్ని? దేవుని బిడ్డలారా, ఎంత దుఃఖమో దేవుడికి. ఎవరికంటే దుఃఖము? దేవుడు ఎంత దుఃఖపడుతున్నారు. నేను ఎంతో మంది బిడ్డలను రక్షించాను.
ఈరోజు వాళ్ళు స్థిరపరచబడి వాళ్ళు ఫలించే అనుభవంలోనికి రావాలి. కానీ ఈరోజు వారు నాటబడిన అనుభవాలు లేని వారుగా ఉంటున్నారు కదా. దేవుని మందిరములో నాటబడిన వారై ఉండాలని 92వ కీర్తనలో మనం చూస్తాం. 12వ వచనములో మనం చూసినట్లయితే త్వరగా మీరు చదవాలి. త్వరగా. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములు. ఎక్కడ నాటబడాలంట? ఉన్నారా? ఎక్కడ నాటబడ్డారు? ఏడున్నారు ఆ మొక్కలంటే? ఏడున్నాయంట. నీతిమంతులు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆయన శిలువ రక్తము ద్వారా రక్షించబడిన పిల్లలు ఎక్కడ ఉండాలంట? దేవుని ఆవరణములో వారు వర్ధిల్లుతారు. నాటబడిన వారై. నాటబడాలి. అది నాటుకోకుంటే దాని అడ్రస్సే తెలియదు. అది చెట్టు ఉన్న అడ్రస్సే తెలియదు. కనుక దేవుని బిడ్డలారా, ఫలించే అనుభవములోనికి రావాలంటాడు. మనం పరిశుద్ధ గ్రంథములో ఫలించినటువంటి భక్తుల జీవితాలను మనము జ్ఞాపకము ఎన్ని విధాలుగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారో, ఎలాంటి పరిస్థితుల్లో వారు నాటబడినటువంటి వారుగా ఉన్నారో మనము పరిశుద్ధ గ్రంథములో చూడగలము. ఆదికాండం 49వ అధ్యాయములు 22వ వచనం. 22వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనము నుండి 25 వరకు మనం చదివినట్లయితే, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, చూడండి యోసేపు జీవితము ఎక్కడ నాటబడిందంట? అది ఎక్కడ నాటబడింది? అది ఊట యొద్ద. కనుక దేవుని బిడ్డలారా, ఊట యొద్ద నాటబడింది అది. యోసేపు జీవితము మనం ఆలోచన చేసినట్లయితే చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. దాసీల చేతిలో పెరిగి ఉంటున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య చాలా అతన్ని ద్వేషించారు, చంపాలని చూశారు, వేధించారు. అతడు జైల్లో వేయబడ్డాడు, అమ్మబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. కానీ అతని జీవితం ఎట్లా ఉందంట? అతని జీవితం ఏ విధంగా ఉంటుంది? బాహ్య పరిస్థితులను చూసి ఈరోజు ఆత్మీయ జీవితాలు కూడా నశింపజేసుకునేటువంటి అజ్ఞాన స్థితి. బాహ్య పరిస్థితుల్లోని యొక్క ఆత్మీయ జీవితాన్ని మృంగివేయమవి. యోసేపుని మృంగివేసాయా? మరి నిన్నెందుకు మింగేస్తున్నాయి? అతని జీవితం దృష్టాంతం. యోసేపు యొక్క జీవితం ఎంత దృష్టాంతముగా ఉందో. అతడు ఎక్కడున్నాడంట? ఊట యొద్ద ఫలించడి కొమ్మ వలె ఉన్నాడు. అతడు వ్యాపించాడు, ఎదిగి వ్యాపించాడు. ఇంకా ఎన్ని దీవెనలు పొందాడో చూడండి. ఇంకెన్ని దీవెనలు పొందాడు? ఇశ్రాయేలీయులకు బండ, మేపెడివాడు ఆయనే, సహాయము చేయు తండ్రి. చూడండి ఎటువంటి ఆశీర్వాదం పొందాడో. దేవుని ద్వారా పొందాడు. ఏమంటున్నాడు? తండ్రి దీవెనలు కూడా ఉన్నాయండి అతనికి. ఎవరి ఉన్నాయండి? తండ్రి దీవెనలు కూడా ఉన్నాయి. అతని తండ్రి ఎవరు? ఎవరంటే తండ్రి
ఓకే చదవండి, చదివేవాళ్ళు. క్రింది దాగి ఉన్న ఆ. అగాధ జలముల దీవెనలతోనూ చూడండి, కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలంట. స్తనముల దీవెనలతోనూ స్తనముల దీవెనలు, గర్భముల దీవెనలతోనూ గర్భముల దీవెనలు, దీవించు సర్వశక్తిని దీవెనలను సర్వశక్తుని దీవెనలు. అతని బాహుబలములు దిట్టపరచబడును. కనుక ఎన్ని దీవెనలండి? ఒక్క దీవెన ఉందా? ఇన్ని దీవెనలు అతడి కష్టకాలంలోనే వాటన్నిటిని అనుభవంలోకి వచ్చేయా లేదా? ఇక దేవుని సంగమా నీ అనుభవంలోకి కూడా రావాలని. అతడు ఎంతగానో హింసించబడ్డాడు, ఇనుప కట్ల చేత బంధించబడ్డాడు, అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు. అతడు బహుగా వేదన చెందాడు. దేవుడు తనకిచ్చిన వాగ్దానంలో నెరవేరే వరకు అతడు పరిశోధించబడ్డాడు. దేవుని బిడ్డలారా, అతడు ఫలించే కొమ్మగా ఉన్నాడు. ఊట యొద్ద నాటబడిన ఫలించే ఎక్కడ ఉండాలి? అది ఊట యొద్ద ఉన్నాడు. అందుకే అంటాడు దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవగా పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చోవద్దు. ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆదివారం వచ్చిన ముచ్చట్లు పెడతా ఉంటారు. మందిరం చుట్టూ ఉన్నటువంటి విశ్వాసం ఎంత బుద్ధిహీనత కదా కదా. ఎంతో మంది దేవుని మందిరానికి రావాలనేటువంటి ఆలోచన ఉండదు. దేవుని యొక్క వాక్యమును విని నా యొక్క జీవితం ఏ విధంగా నేను దేవుని వాక్యం వెలుగులో నన్ను పరీక్షించుకుంటాను. నేను ఎలా నడుస్తున్నాను, నా తలంపులు ఎలా ఉంటున్నాయి, నా పడక ఎట్లుంది, నా నడక ఎట్లుంది, నా స్నేహాలు, నా అలవాట్లు ఏ విధంగా ఉన్నాయని దేవుని వాక్యం దగ్గరికి వస్తే కదా నీకు తెలిసేది. ఏదో ప్రజెంట్ వేసుకోవడానికి వచ్చినట్లుగా వస్తారు కొంతమంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపు జీవితము ఫలించేది కొమ్మ, అది ఊట యొద్ద నాడు. అందుకన్నాడు కీర్తనకారుడు రాసిన మాటలు 2వ వచనంలో మనం చూస్తే, కీర్తనలో 1వ అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. దేని ఆనందం అంట? ఎవరికి ఆనందం ఉంటుంది? ఎవరికి ఆనందం ఉంటుంది? వాక్యాన్ని ధ్యానించే వాళ్ళకి ఆనందం ఉంటుంది. వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయేటోళ్ళకి, ధ్యానించడం పక్కన పెడితే చెప్పేటప్పుడు కూడా వినేటువంటి పరిస్థితులు లేనటువంటి నిస్సహాయ స్థితిలో బలహీనులుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలను విమర్శించడం కాదు, దేవుని వాక్యము ధ్యానిస్తే సంతోషము కదా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ఎంతో సంతోషము. కనుక దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించి దాని యందు ఆనందిస్తారో వారు ఎక్కడ నాటబడిన వాళ్ళంట? నీటి కాలువ యొరన నాటబడిన చెట్టు వలె ఉంది. ఏమండి, ధ్యానించొద్దా? ఎన్ని సంవత్సరాలైనా అయ్యో వాక్యము లేదు, వాక్యము లేదు, వాక్యం ఉంటే బాగుండు. మధ్య విన్న వాక్యం అంతా నెమరేసుకోవాలిగా. ఎద్దు నెమరేసినట్లుగా డెక్కలు చీలి నెమరు వేసే జంతువులాగా ఉన్నారు. అవన్నీ స్మరణకు తెచ్చుకొని ఏం చేయాలి? వినలేనటువంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పుడు అవన్నీ కూడా నెమరు వేసుకొని నీవు వాటిని, దాంట్లో ఉన్న సారాన్ని నీవు పొందుకోవాలి. చూడండి, పశువులు నెమరు వేస్తాయి కదా. ఏం చేస్తాయి? అవి తినేటప్పుడు గబగబ తినేసి రాత్రంతా నెమరేసుకుంటూనే ఉంటాయి. వీని ఇక్కడనే బైబిల్ తీసుకుపోయి ఆడబడేసి, కానీ జీవితమే దేవుడి వాక్యానికి సంబంధం లేనటువంటి జీవితం జీవిస్తే వారు ఫలించరు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అసలు యేసు ప్రభువు వారి వద్దకు ఎందుకు వచ్చాము అనేటువంటి ఉద్దేశాన్ని మనం గుర్తించాలి.
అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 7వ అధ్యాయం 4వ వచనంలో 7వ అధ్యాయం 4వ వచనం, కావున ఆ. నా నా సహోదరులారా, సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు మనము దేవుని కొరకు ఫలములు ఫలించున్నట్లు ఫలించినట్లు మృతులలో నుండి లేపబడి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. విషయమై మృతులైతిరి. ధర్మశాస్త్రము దేవుని బిడ్డలారా ఆచారాలతో కూడింది. ఆచారాలు నిన్ను మృతులుగా చేస్తాయి. కానీ మృతులలో నుండి లేచినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను ఫలింపజేయడానికి ఆయన మృతులలో నుండి లేచాడు. కనుక అందుకే మనము ఆ యొక్క వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టి మనం దేవునితో ఐక్యతను కలవారమై మనం ఫలించుటకు ఆయన యొద్దకు మనం వచ్చి ఉంటున్నాం. కనుక పాత ఆ యొక్క ఆదాము ఆ యొక్క ఆచారాలతో కూడిన ఆ యొక్క ధర్మశాస్త్రము దేవుని బిడ్డలారా పితరుల ఆచారాలు వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మనము మృతుల నుండి లేచినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాము? నేనే చెప్తా, ఆన్సర్ నేను చెప్తా, వాక్యం నేనే చెప్తాను. ఎందుకు వచ్చాము అంటే మీకు చెప్పాలి. ఎందుకు వచ్చాము? మనం ఫలించడానికి వచ్చాము. ఆయనలో మనం ఫలించాలి. ఏంటి ఆ ఫలాలు? ఆయనలో ఏమున్నాయి? మనకి ఏం ఫలాలు? దేవుని బిడ్డలారా మనం ఫలించాలి. మన చెట్టు బాగా కాస్తే ఎంత సంబరం. కాయలు బాగా పడ్డాయి అనుకో ఏం చేస్తారు? కొబ్బరి చెట్టు పెట్టుకున్నావు, గెలలు దిగినాయి అనుకో ఏం చేస్తావు? సంతోషిస్తావా లేదా? సంతోషిస్తావు. కనుక ఇక్కడ ఆత్మీయంగా కూడా నువ్వు ఫలించడానికి యేసు ప్రభు వారి యొద్దకు నీవు వచ్చావు కనుక ఆయనలో నువ్వు ఫలించడానికి మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా మనం చూస్తాము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. వీటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు. కనుక దేవుని బిడ్డలారా ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలము అంటాడు. ఈ 9 ఏమైందంటే ఈ ఒక తొనల లాంటి, ఒక పండులో ఉన్న తొనల లాంటి. కనుక ఈ విధంగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, దేవుని బిడ్డలారా ఒక్కొక్కటి మనము ధ్యానించినట్లయితే ప్రేమ కదా, క్రీస్తు యొక్క ప్రేమ. దేవుడు పరిశుద్ధాత్ముడు మన హృదయములో కుమ్మరించాడు. ఆ ప్రేమ మనము కలిగి ఉండాలి. అది ఫలము అంటాడు. ఏంటంటే ఫలము. ఒకరి అందొకరు ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలి? సంఘము పట్ల ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలి? క్రీస్తు ప్రేమ. భార్యాభర్తల మధ్య కూడా క్రీస్తు ప్రేమ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా క్రీస్తు ప్రేమ ఉండాలి. సేవకుడు సంఘము మధ్య కూడా ఏ ప్రేమ ఉండాలి? క్రీస్తు ప్రేమే ఉండాలి. ఆ ప్రేమ 13వ అధ్యాయంలో రాస్తాడు 1 కొరింథీ పత్రికలో. అది డంబముగా ప్రవర్తించదంటాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషించక సత్యమందు సంతోషిస్తుంది.
అన్నిటిని తాళును, అన్నిటినీ అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించు. అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చు. అన్నిటిని ఓర్చుకును. ప్రేమ శాశ్వత కాలం. ప్రేమ శాశ్వత కాలముందును. ఇది శాశ్వతమైన ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, బంధువుల ప్రేమ ఇవి ఏమైపోతాయి? ఇవి ఏమైపోతాయి? ఉంటాయా? ఇప్పుడు ఉంటాయా? ఉండనే ఉండవు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ఆ ప్రేమను కలిగి ఉండటకు 14వ అధ్యాయంలో రాస్తాడు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస పడుతుంది. ఆ ప్రేమ ఫలములు మనం ఒక్కటే ఆలోచించినట్టే మన జీవితకాలం అంతా కూడా అది నేర్చుకోవాలి. ఆ ప్రేమ ఫలాలలో ఉన్నటువంటి ఆ తొనలను మనము ఫలించాలి. నిజంగా ఫలిస్తున్నాము. ఒకసారి గుళ్ళ మీద చేసుకొని ఆలోచించి. ఇంకా అంటాడు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనంలో ప్రేమ ఫలాలు మనము అవి వెలుగు ఫలాలు. చూడండి, వెలుగు ఫలాలు అంటే సమస్త విధములైన మంచితనం. ఏమంట? ఏంటి? సమస్త విధములైన అంటే అన్ని విషయాల్లో సమస్త విధములైన అంటే నువ్వు ఇంట్లో, నువ్వు బయట, మందిరములో, దేవుని ప్రజల మధ్య, ఉద్యోగం చేస్తే ఉద్యోగుల మధ్య, పనులు చేస్తే పనులు చేసే వాళ్ళ మధ్య, దేవుని బిడ్డలారా అందరి మధ్య కదా ఎట్లా ఉండాలంట? సమస్త విధములైన మంచితనము. ఏముండాలంట? ఇంకా నీతి ఉండాలంట. అది దేవుని నీతి. నీతి అంటే మామూలు నీతి అంటే ఏంటి? దాన ధర్మాలు చేయటం నీతా? శుభ్రంగా ఉండటం నీతా? ఏంటి నీతి అంటే? మడిగట్టుకోవటం నీతా? దేవుని నీతిలో మనం నిలబడాలని యేసయ్య ఏం చేశాడంటే ఆయన పాపముగా చేయబడ్డాడు. 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఎందుకనగా మనము ఆయన ఏంటంటే క్రీస్తునందు దేవుని నీతి యందు నీతి గలవారమై అగుపడినట్లు పాపమెరుగని ఆయన అంటే యేసు ప్రభువారు మన కోసం పాపముగా. ఎందుకంటే దేవుని నీతిలో మనం అగుపడాలని. మన నీతి ఎటువంటిది అంటాడు యెషయా గ్రంథంలో? మురికి గుడ్డలు అంటాడు. నువ్వు చేసే నీతి అంటే ఏంటంట? నీవు ఏం చేసింది మనుషులు కనబడేది మురికి గుడ్డల వంటిది. కానీ ఆయన నీతిలో మనము అగుపడాలని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను మన కొరకు భరించాడు. అది ఆ నీతిని సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో కనబడుచున్న సత్యం ఉండాలి జీవితంలో. ఎవరు తెలిస్తే అబద్ధాలు ఏం చేస్తారు? పనికిరాని వాటి కొరకు కూడా అబద్ధాలు ఆడటం కదా. కనుక సత్యములో నీవు నిలిచి ఉండాలి. ఇవి వెలుగు ఫలాలు అంటారు. ఏంటంటే ఇవి మన జీవితాల్లో ఉన్నాయా? దేవుని బిడ్డలారా, ప్రేమ ఫలాలు, వెలుగు ఫలాలు. ఇంకేం ఫలాలు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాలు. మీ శ్రేష్టమైన కార్యములను చెప్పగలవారుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. కనుక దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన సంగతులను, భూమి మీద ఉన్న విషయాలను కాదు. శ్రేష్టమైన అంటే
ఈ లోక సంబంధమైనవి కాదు, కానీ అవి పరలోక సంబంధమైనటువంటివే శ్రేష్టమైనవి అంటాడు. ఆత్మ సంబంధమైనవి శ్రేష్టమైనది అంటాడు. కనుక ఆ శ్రేష్టమైన సంగతులను వివేచించుటకు నీకేం కావాలంటాడు? నీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి. అది క్రీస్తు దినము వరకు. కనుక దేవుని బిడ్డలారా, ఇట్టి ఫలాలు ఫలించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు, అంటే యేసయ్యలో నువ్వు ఉండాలి, యేసయ్య మాటలు నీలో ఉండాలి. కనుక ఆయన నీలో ఉంటేనే ఇవన్నీ ఫలిస్తారు, లేకుంటే భక్తిహీనులైపోతారు. కనుక మత్తయి సువార్తలో మనము చూసినట్లయితే అంటాడు, అక్కడ 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. సరే, 7 చివరి భాగం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలాలు అంటాడు. మారు మనస్సు పొందితే ఈ ఫలాలు నీలో కనిపించు. మారు మనస్సు లేకుండా ఉండవు. మారు మనస్సు కలిగి వారికి ఇవి ఉంటాయి. మనసు మారిందా? పై వేషం మారుతుందా? లోపల మనసు కూడా మారాలి. మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందాలి అని రోమాపత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో రాస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలంటే నువ్వు రూపాంతరము, మారు మనస్సుకు తగినటువంటి జీవితము నువ్వు కలిగి ఉండాలి. ఉత్తమమును అనుకూలమునగు సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనసు మారి నూతన మగుట వలన రూపాంతరపరచబడిన అనుభవంలోకి రావాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే నువ్వు దేవుని చిత్తాన్ని గుర్తించగలుగుతావు. నీ మనసు మారకుంటే నువ్వు దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం ఏంటో, ఆయన యొక్క ముఖ దర్శనాన్ని కూడా నువ్వు చూడలేవు. ఆయన యొక్క దివ్య లక్షణాలను నువ్వు ధ్యానించలేవు. అవసరాల కొరకే నువ్వు వాడుకుంటావు, కానీ ఆయనలో నీవు ఫలించే అనుభవంలోనికి రాలేవు. కనుక ఇంకా ఇక్కడ రాస్తాడు దేవుని బిడ్డలారా, యోహాను గారు చెప్తా ఉన్నాడు, బాప్తిస్మిచ్చు యోహాను, మేము అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కొంతమంది అంటారు, నేను చిన్నప్పటి నుండి యేసయ్యనే నమ్ముతున్నాను, మారు మనసు అనుభవం ఉండదు, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటారు. దేవుని బిడ్డల మారు మనసు అనుభవం ఉండదు. పాటలు బాగా పాడతారు, వైద్యాలు వాయిస్తారు, సువార్త చేస్తారు, మందిరాలు కడతారు, లోక సంబంధమైనవి ఎంతో బాగుంటాయి, కానీ మారు మనసు అనుభవం ఉండదు. మనసు మారినట్లయితే నీవు మారు మనసుకు తగిన ఫలములను ఫలించాలి. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది,
ఫలించని ప్రతి చెట్టును ఆయన ఏం చేయబోతున్నారంట? నరికి అగ్నిలో వేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఫలించే అనుభవంలోకి రావాలి. లూకాసు వార్తలో మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ చూసినట్లయితే చూడండి, ఒక చెట్టు ఎన్ని సంవత్సరాల నుండి ఫలిస్తలేదంట. ఎన్ని సంవత్సరాల నుండి ఫలిస్తలేదు అది? 13వ అధ్యాయంలో 6వ వచనం నుండి మనం చదివితే, మరియు ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉండెను. కనుక 3 ఏళ్ల నుండి నేను పండ్లు వెదక వచ్చినప్పుడు ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు కంటే ఏం లేవంట? పండ్లు లేవు. పళ్ళు తినే పళ్ళటి వెతక వస్తుంటే ఒక్క పండు కూడా కనిపిస్తలేదంట దానికి. అందుకే ఆ తోట యజమానుడు ఏమన్నాడు తోటమాలితో, అది నాటినటువంటి ఆ స్థలం, ఆ భూమి అంతా వేస్ట్ అవుతుంది, దాన్ని తీసేసి పడేయను అన్నాడు. వేరే చెట్టు పెట్టి అదన్నా కలుస్తుంది అని. కానీ తోటమాలి ఏమన్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఈ సంవత్సరం మళ్ళీ మీరు పళ్ళ కొరకు వచ్చినప్పుడు అది ఫలించకుంటే మీరే దాన్ని తీసేయాలి. దేవుని బిడ్డలారా, ఎవరు ఈ వ్యవసాయకుడు? ఎవరండి? ఆ తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్ష వల్లనుడు. ఇక్కడ తోటమాలిగా. తోటమాలి ఎవరండి? దాన్ని త్రవ్వి ఎరువేసి నేను దానికి మంచి నీళ్లు కడతానయ్యా, మళ్ళీ వచ్చినప్పుడు ఒకవేళ అది కాపు లేకుంటే దాన్ని నువ్వే తీసి. కనుక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పురుషంలో కూర్చొని ఏం చేస్తున్నారు? ఆయన ఫలించని ప్రతి సంఘము కొరకు, ప్రతి బిడ్డ కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. అందుచేతనే భూమి మీద మనం నిలిచి ఉంటున్నాము, సజీవులుగా ఉంటున్నాము. దేవుని యొక్క కృపావర్షము పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఎంతో సంతోషంగా ఉండి దాన్ని వినియోగించుకోకుండా దేవుని బిడ్డలారా ఫలించలేని అనుభవం. ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్యమును అందించబడుతుంది. 1 కొరింథీ పత్రికలో మనము చూస్తాము. 3వ అధ్యాయములో 9వ వచనములో మనము చూసినట్లయితే ఎక్కడ మేము దేవుని జత పనివారమై ఉన్నాము. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. అపోల్లో తర్వాత ఎవరు? పౌలు గారు అంటున్నాడు, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. దేవుని సంఘము, వ్యవసాయము. ఏమండి, ఉన్నవి కూడా ఎండిపోతా ఉంటే ఏం చేస్తాడు? అదే అనుకుంటున్నాను, ప్రభువా ఇంత వాక్యం చెప్తా ఉన్నాము, అదంతా ఏమైపోతుంది? ఈ వాక్యం ఇంకెక్కడన్నా చెప్తే వాళ్ళ సంఘాలు అభివృద్ధి అవుతున్నాయి. మన దగ్గర రక్షించబడినటువంటి ఒక తమ్ముడు, అంకులు ఆంటీ మీరే రావాలన్నాడు. దేవుడు మిమ్మల్ని నాకు చూపించారు, ఎవరిని నువ్వు పిలుచుకోవద్దు, వాళ్ళని పిలుచుకొని మీటింగ్లు పెట్టుకోవాలన్నాడు. 2 రోజులు మీటింగ్లు పెట్టుకున్నారు. ఆ బిడ్డ వేరే దగ్గర పనిచేస్తూ ఉన్నప్పటికైనా మరి ఎంతో ప్రయాసపడి దేవుని సంఘాన్ని ఏర్పరచుకున్నాడు, ఆత్మలను సంపాదించుకున్నాడు, స్థలం కొనుక్కున్నాడు, పెద్ద చర్చి కట్టాడు. అంకులు
పురుషులకు స్త్రీలకు మరి నన్ను నిలబెట్టి వాడుకున్నారు. 2 రోజులే, 2 రోజులు, 1.5 రోజే. ఒకరోజు ఫుల్ టైం, రెండో రోజు సాయంకాలానికే క్లోజ్ చేసేసారు. కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళు తర్వాత ఏం చెప్పారంటే చాలా ఆత్మలు వచ్చి ఉంటున్నాయి. ఉన్నటువంటి వాళ్ళు స్థిరపడ్డారు. వేరే దగ్గర నుండి ఇంకొక సేవకుడు ఈయన సాక్ష్యం ఇచ్చి ఉంటాడు, మాకు తెలియదు. బ్రదరు, సిస్టర్, మీరు మాకు డేట్లు ఇస్తే మేము మీటింగ్లు ఏర్పరచుకుంటాము. ఇప్పుడు ఇక వాళ్ళకి డేట్లు ఇస్తే ఇక లేనిపోనివన్నీ కూడా ఇక సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళాలా? దేవుని బిడ్డలారా, సొంత సంఘాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళాలా? వీళ్ళకి సరి అయిన వాక్యము అందదేమో అని మాకు అస్సలు టైం కుదరదని చెప్పారు. మీకు కుదిరిన సమయమే మాకు ఇవ్వండి అని అన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే దేవుని మహిమ కొరకు చెప్తా ఉన్నాను. దేవుని వాక్యం అంతా ఏమవుతుంది? అది హృదయంలోనికి వెళ్ళట్లేదు, దాన్ని తీసుకోవట్లేదు జీవితంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక గొడ్డలి చెట్ల వేరున ఉంచబడ్డది. ఫలించని ప్రతి చెట్టును దేవుడు ఏం చేయబోతున్నాడంట? నరికి వేస్తాడు, అది అగ్నిలో పడవేస్తాడు. దాంట్లో నుండి ఎవరు కూడా నిన్ను కాపాడలేరు. ఫలించాలి. యోసేపు ఒక్కడు ఫలించడం ద్వారా ఇశ్రాయేలీలందరికీ కూడా ఏం జరిగింది? ఇశ్రాయేళ్ళకే కాదు, అనేక ప్రజలకు అతడు ఆశీర్వాదంగా తండ్రి దీవెన పొందాడు, జలముల దీవెన పొందాడు, స్తనముల దీవెన పొందాడు, సర్వశక్తుని దీవెనలు పొందాడు. ఎన్నెన్నో దీవెనలు. ఒక్క దీవెన ఒక్కటి ఏదో మనం వెతికి చెప్పుకుంటాం, కానీ ఆయన ఎన్ని దీవెనలు పొందాడు కదా. సంఘము స్థాపించినప్పటి నుండి ఎంతగా ఫలిస్తూ ఉంది. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుందా? కనుక దేవుని బిడ్డలారా, 3 సంవత్సరాల నుండి వెతక వచ్చిన ఒక్క పండు కూడా దానికి లేదన్నాడు ఆ యొక్క అంజూరపు చెట్టు. అలాంటి అంజూరపు చెట్టులాగున్నావా? ప్రభువు నీ వైపు చూసినప్పుడు ఆకులు తప్ప పండ్లు లేనటువంటి త్రోవ ప్రక్కనున్న అంజూరపు చెట్టులాగున్నావా? ద్రాక్ష తోటలో ఫలింపలేని అంజూరపు చెట్టులాగున్నావా? ఆయన ఆకలితో ఉన్నాడు. ఎలా ఉన్నారు ప్రభువారు? ఆయన ఆకలితో ఉన్నాడు. ఆత్మల యొక్క ఆకలితో ఉన్నాడు. ఆయన ఆత్మల దాహముతో ఆయన ఉన్నారు. ఆయన ఆకలి తీర్చగలవా? నీ వైపు చూసినప్పుడు ఆయన సంతోషించగలుగుతున్నాడా? దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, నేను ఈ మాటలు చెప్పకుంటే మీరు, మీ మాటలు చెప్పినందువల్ల మీరు పవిత్రులై ఉన్నారు. కనుక ఫలించని ప్రతి తీగనైనా తీసి పడవేస్తాడు. నీలో ఎందుకు ఫలించలేకపోతున్నావో ఆ పనికి రాయివన్నీ కూడా ఏం చేయాలి? నువ్వు తీసేసుకుంటే ఆయనే తీసేస్తాడంట. దేని గురించి నువ్వు ఫలించలేకపోతున్నావో, ఎండిపోయిన అట్లా ఏలాడుతూ ఉంటే చెట్టు ఎట్టుంటుంది? ఏం చేస్తావు? ఆ ఎండిపోయినవన్నీ చెట్టు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? తీసేస్తాం. దేవుడే తీసేస్తాడంట. పనికిరాని అన్నీ తీసేసి నువ్వు బహుగా ఫలించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం ఎన్ని విధాలుగా ఫలించాలి. దేవునిని మనం నీతి ఫలములతో ఆయన ఎదుర్కోవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. కనుక వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మనము ప్రభువులో నిలిచి ఉండి ఫలించే అనుభవంలోనికి రావాలి. ఈ యొక్క సంఘము స్థాపన జరిగినప్పటి నుండి దేవుని బిడ్డలారా, ఎంతో చుట్టుప్రక్కల గ్రామాల్లో అనేక ఆత్మలు రక్షించబడాలి కదా. కానీ ఆ కార్యము దేవుని బిడ్డల్లో జరగలేకపోతాము. ఒకరు రక్షించబడిన పిల్లలు ఉంటే అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తాయి. అందుకే ఒంటరి అయిన వాడు
10 వందలు అవుతారను. ఈరోజు ఫలించే అనుభవంలోనికి దేవానను తీసుకుందండి. ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటున్నాడు. ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉంటున్నారు. తన యొక్క దాసులను వ్యవసాయకులుగా సహా ఏమంటున్నాడు? ఏమన్నాడు? చదివారుగా, ఇప్పుడే మర్చిపోతున్నారా? జత పనివారము అంటాడు. ఎవరికంటండి? జత పనివారు దేవునికి. దేవునితో జత. కొంతమంది మనుషులు జత పడతారు, పాడైపోతారు. దేవునితో జత పనివారుగా ఉంటే ఆ వ్యవసాయం ఎంతో అభివృద్ధికి వస్తుంది. దేవునితో సహకారులుగా లేకుంటే పని జరగదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అంత గొప్ప ఏర్పాటుతో ఆయన పిలిచాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం చివరగా 16వ వచనాన్ని చదువుకున్నాం. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. కనుక ఆయన ఏర్పాటు, ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడంట? మీరు నన్ను ఏర్పరచుకోలేదంటాడు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎప్పుడంట? ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, జగత్తు పునాది వేయబడక ముందే ఆయనలో మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఇది ఈ రోజు సంకల్పము కాదు. సృష్టి ఆరంభము కాకముందే క్రీస్తులో అనేక మంది బిడ్డలను ఏర్పరచుకుని తన నామమునకు మహిమ కీర్తి కలగాలని, మహిమ రావాలని, ఆయన కీర్తి వ్యాపించాలని ఆయన ఏర్పరచుకున్నాడు. ఫలించి ఆ ఫలాలు నిలిచి ఉండటానికి. ఈరోజు దేవుని సంగమా, నీ అనుభవం ఎట్లా ఉంది? యేసయ్య నిన్ను చూసి సంతోషిస్తున్నాడా? ఆలోచన చేసుకుందాం. దేవుడి కొద్ది వాక్యమును మనందరి ఆత్మీయ నిమిత్తమై దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో ఎవరి మట్టుకు వాళ్ళు ఒక నిమిషము పరీక్షించుకొని, నిజమే ఇశ్రాయేలీయులు ఆయనకు ఇష్టమైన వనము, యూదావారు ఇశ్రాయేలు వంశస్థులను ఆయన ఇష్టమైన ద్రాక్షావనముగా చేసి ఉంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వలన తన స్వరక్తం ఇచ్చుకున్నటువంటి పిల్లలను ఆయనలో ఫలించుటకు దేవుడు తన యొక్క బిడ్డలను ఏర్పరచుకుని ఉంటున్నాడు. ఈరోజు ఫలించే అనుభవం, ఆయనలో నిలిచి ఉంటే ఫలిస్తావు. ఆయన లేకుండా నీవు ఫలించలేవు. ఆయన లేని జీవితము ఎండిపోయిన జీవితము, ఫలము లేని జీవితము. అవును, ఈరోజు దేవుని బిడ్డలారా, ఫలించే అనుభవంలోనికి ప్రభువు నిన్ను తీసుకొని రావాలని, ఆయన జీవము నీలో ప్రవహింపజేసి ఆత్మ ఫలములను, వెలుగు ఫలములను, నీతి ఫలములతో నిండుకుని బిడ్డలుగా చేయాలని ఆయన నిన్ను లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. కానీ నీవు మతస్థిమితము లేని జీవితాన్ని జీవిస్తున్నావా? నిద్రిస్తున్న సంఘమా, క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. లెమ్ము, తేజరిల్లుము, నీ మెడకట్లు విప్పుకో, నీ ధూళి దులుపుకో, నీ సుందర వస్త్రములను ధరించుకొని ఆయన రాకడ కొరకు నీవు ఫలములతో ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నాడు, ప్రభువుకు అప్పగించుకున్నాడు. మీ బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని నీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్యకు తీసుకొచ్చిన మీ లేఖనాలను దేవా మాకు అనుగ్రహించి తండ్రి, మాకు వాటిని వివరించి మేము ఏ విధంగా తండ్రి ఉండాలో, నిజమైన ద్రాక్షవల్లిగా తండ్రి, వ్యవసాయకుడిగా
నాయనా నీవు తండ్రి నీ స్వరక్తం ఇచ్చుకున్న బిడ్డలను ఫలింపజేయడానికి నన్ను మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నాను. అవును ప్రభువా తండ్రి, నాయనా నీ యొక్క మరి జత పరివారుగా ఉండటానికి వ్యవసాయం చేయుటలో నాయన ఈ యొక్క తండ్రి సంఘమని ఈ యొక్క తండ్రి నాయన నీ వనములో వ్యవసాయం చేయుటకు ఇది ఫలించి ఎదుగునట్లుగా మరి నాయన విస్తరించినట్లుగా అయా నువ్వు ఆశీర్వదించినటువంటి సంఘం. కానీ ప్రభు ఈ దినాన అయ్యా తండ్రి మా జీవితాలను పరీక్షించుకుని ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించి నీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించుటకు మీరే నాయన స్థిరపరిచి బలపరచండి. మీ వాక్యాన్ని హృదయంలో